हे स्वामीनाथ करुणाकर दीनबन्धो श्री पार्वतीश मुख पंकज पद्मबन्धो श्रीशादिदेवगण पूजित पाद पद्मा गिरिजानन्दन मम देहि करावलम्बम् देवादिदेवसुत देवगणाधिनाथ देवेन्द्रवन्द्य मृदु पंकज मंजुपाद देवर्षि नारद मुनीन्द्र सुगीत कीर्ते गिरिजानन्दन मम देहि करावलम्बम् नित्यान्नदान निरिताखिल रोगहारिं रस्मात् प्रदान परिपूरित भक्तकाम। ओम नमो वेंकटेशाय। శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కుంభాభిషేక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమానికి శుభస్వాగతం। ఈ రోజున శ్రీ తిరుచెందూర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। రక్తవర్ణో మహాసేనో ద్వినేత్రశ్చ చతుర్భుజః సవ్యజోరభజం వజ్రం వరం శక్తిం చ వామయోః దధానః శంకరసుతో దేవసేనా సమన్వితః। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పుట్టుక అత్యంత ప్రశస్తమైనటువంటిది, వైవిధ్యమైనటువంటిది। అలనాడు తారకాసురుడనేటువంటి రాక్షసుడు దేవతలను మునులను అందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భంలో సమస్త దేవతలందరూ కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఆ పార్వతీ పరమేశ్వరులకు సంభవించేటువంటి పుత్రుడి ద్వారా మాత్రమే ఆ తారకాసురుడి యొక్క సంహారం జరుగుతుంది అని చెప్పి మరి వరాన్ని పొందినటువంటి ఆ తారకాసురుడికి మరి ఏ విధంగా పార్వతీ పరమేశ్వరులకి ఉద్భవించేటువంటి పుత్రుడు ఎలా ఉద్భవించటం, మరి దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థన చేయటం, ఆ పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క వివాహం దగ్గర నుంచి కూడా మరి అత్యంత ప్రశస్తంగా ఒక వైవిధ్యమైనటువంటి పద్ధతిలో ఆ వారి యొక్క వివాహం జరగటం, పార్వతీదేవి కఠోరమైనటువంటి తపస్సు చేయటం, పరమేశ్వరుడు ఆమెను అనుగ్రహించటం, ఆ తదనంతరం ఆ పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా వెళ్ళి వారిని ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఉత్పత్తికి సంబంధించినటువంటి విషయమై వారిని ప్రార్థించాలని అనుకోవటం, అందున వారు ఏకాంతంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ పరమేశ్వరుడి యొక్క రేతస్సు అది భూమిపై పడటం, ఆ తదనంతరం ఆ భూమి భరించలేక ఆ రేతస్సు గంగ అగ్నియందు స్థాపన చేయటం, తదనంతరం గంగయందు స్థాపన చేయటం, ఆ తర్వాత ఆ రెల్లు పొదల నుండి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉద్భవించడం, ఇదంతా కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం। మరి ఆ విధంగా శరవణోద్భవుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు అత్యంత శక్తి సంపన్నుడు, పరమేశ్వరుడి యొక్క తేజస్సు ద్వారా ఉద్భవించినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు తన యొక్క ఆయుధం చేత ఆ తారకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించటం, తదనంతరం లోకక్షేమం జరగటం అనేటువంటిది ఇతిహాసాన్ని మనం పురాణాల ద్వారా తెలుసుకుని ఉన్నాం। అటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మరి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ కారకుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క తేజస్సు చేత ఉద్భవించినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేక ఆలయాల్లో తన యొక్క వైభవాన్ని చాటాడు। మరి ఈ తిరుచెందూర్ అనేటువంటి ఈ పట్టణమునందు తిరుచెందూర్ అనగా చక్కటైనటువంటి పట్టణము అనే అర్థం। మరి ఆ సముద్ర తీరాన స్వామి ఇక్కడ నెలకొని సూరపద్ముడు అనేటువంటి రాక్షసుణ్ణి తన యొక్క శక్తిని వంచి మయూర వాహనంగా చేసుకొని అక్కడ ఆ రాక్షసుణ్ణి అనుగ్రహించడమే కాక సమస్తమైనటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించినటువంటి ప్రదేశం।
మరి ఈ ప్రదేశం దర్శిస్తే చాలు సమస్తమైనటువంటి పాపములు కూడా నశించిపోయి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. మరి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క క్షేత్రం అత్యంత విలక్షణమైనటువంటిది. ఇతర ఆలయములన్నీ కూడా ఒక పర్వతం పైన ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం సముద్ర తీరాన ఉండటం ఒక విశేషం. ఇటువంటి ఈ సముద్ర తీరాన ఉండేటువంటి ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. ఈ సముద్ర తీరంలో ఉండేటువంటి ఆలయం ఎంతో ప్రశస్తమైనటువంటిది. నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ అడవి యందు కానీ ఇలా అనగా కొండపైన ఉండేటువంటి ఆలయాలు కానీ చాలా శక్తివంతమైనటువంటివి. ఈ ఆలయాలు మనను దర్శిస్తే చాలు ఎంతో విశిష్టమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పబడింది. మరి అటువంటి ఆలయాలు ఏకంగా మనం కుంభాభిషేక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఎంతటి భాగ్యం! అదిగో అక్కడ ఉండేటువంటి శైవాగమ శాస్త్ర పండితులందరూ కూడా ఆచార్యులు అని అంటారు. ఆచార్యులు యథాశక్తిగా యాగశాల యందు స్వామిని అనేక దినములుగా అర్చించి ఆ హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించి ఆ కుంభములని ఆ రాజగోపురం పైకి శిఖరం పైకి అలా తీసుకొని వెళ్ళి శక్తివంచన లేకుండా స్వామివారికి యథాశక్తిగా పూజలు గావించి ఆ కుంభమునందు కల శక్తిని ఆ గోపుర శిఖరములపైన ఉండేటువంటి ఆ శిఖరముల యందు న్యసిస్తూ ఉన్నారు. దానినే మనం కుంభాభిషేకము అని అంటూ ఉన్నాం. మరి రాజగోపురం పైన పంచతల విమానం, అదిగోండి అక్కడ 5 శిఖరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సముద్ర తీరంలో సాక్షాత్తుగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మనకు ఎంతో అందంగా ఉండేటువంటి ఆ ఆలయమునందు నెలకొని ఉండటం, సముద్ర తీరంలో ప్రజలందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఈ రోజున ఆషాఢమాసంలో ప్రభాత వేళ సూర్యుడు ఉదయిస్తూ ఉండగా కర్కాటక లగ్నంలో మరి ఈ స్వామివారి కుంభాభిషేకం జరగటం అత్యంత ప్రశస్తమైనటువంటిది. అనురాధ నక్షత్రం ఈ రోజున ఈ నక్షత్రంలో ప్రతిష్ఠాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ ప్రశస్తమైనటువంటి నక్షత్రమున స్వామివారి కుంభాభిషేకం జరగటం మనందరి యొక్క సౌభాగ్యం. దానిని ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించడం మనందరి యొక్క సౌభాగ్యం. స్వామివారిని దర్శిస్తే చాలు సమస్తమైనటువంటి పాపములు నశించి ఇహపర సుఖములు కలుగుతాయని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క వైభవాన్ని తెలుసుకోవటంలో మనం ఇంకొక అడుగు ముందు వేద్దాం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 16 నామాలు చెప్పబడ్డాయి. జ్ఞానశక్తిధర స్కందో దేవసేనాపతిస్తథా సుబ్రహ్మణ్యో గజారూఢ శరకానన సంభవ కార్తికేయ కుమారశ్చ షణ్ముఖస్తారకాంతక సేనానీ బ్రహ్మశాస్తా చ వల్లీ కళ్యాణసుందర బాలాశ్చ క్రౌంచ భేత్తా చ శిఖివాహన ఏవ చ ఏతాని స్కందనామాని షోడశ ప్రత్యహన్నరః యః పఠేత్ సర్వపాపేభ్యః సముచ్యేత మహామునే ఏతేషాం ప్రతిరూపాణాం ధ్యానభేద ఇహోచ్యతే. 16 నామములు స్వామివారికి చాలా ప్రశస్తంగా చెప్పబడ్డాయి. అదిగో తెలతెలవారుతూ ఉండగా సూర్యుడు తన కాంతిని ప్రసరించేటువంటి సందర్భమున ఆచార్యులు అనేక దినములుగా యాగశాల యందు కుంభములను అర్చించినటువంటి ఆ కుంభముల నుండి ఉండేటువంటి ఆ సుబ్రహ్మణ్య శక్తిని మనం ప్రతినిత్యం దర్శించి ఎంతో ఆనందాన్ని అనుభవించేటువంటి ఆ రాజగోపుర శిఖరములపైన స్వామివారు ప్రత్యక్షంగా నెలకొని ఉన్నటువంటి ఆ ప్రధాన ఆలయం యొక్క శిఖరం పైన ఉండి శిఖరమునందు కళాన్యాసములను నిర్వర్తిస్తూ ఉండటానికి సిద్ధంగా ఉన్నారు స్వామివారు. ఈ విధంగా షోడశ నామముల చేత కీర్తింపబడుతున్నాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు. కుమారతంత్రంలో ఈ పరమేశ్వరుడి యొక్క పుత్రుడైనటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క వైభవాన్ని చాలా వివిధములుగా ప్రశస్తిగా స్వామివారిని తెలిపి ఉన్నారు. ఏకాస్యం విభుజం వామే వజ్రం దక్షిణ చేకరే
ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తి రూపశక్తిధరం భజే. అదిగోండి, మనకి కుంభాభిషేకం అనగానే అనేక మంది పీఠాధిపతులు విచ్చేసి ఆ పీఠాధిపతుల యొక్క సమక్షంలో కుంభాభిషేకం నిర్వహించటం మనకు ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి ఓంకారతత్వాన్ని మాత్రమే ఉపాసన చేసేటువంటి ఆ పీఠాధిపతులు ఓంకారతత్వాన్ని అవపోసన పట్టినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కుంభాభిషేకానికి రావటం ఎంతో విశేషం. అలనాడు ఓంకారతత్వాన్ని బ్రహ్మకు చక్కగా ఉపదేశం చేసినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అంతేకాదు, ఏకంగా తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడికే ఓంకారతత్వాన్ని చక్కగా వివరించి ఉపదేశించినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర యొక్క వైభవం అంతా ఇంతా కాదు, ఎంతో శక్తి సంపన్నమైనటువంటిది. మరి ఆ శక్తిధరుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క దర్శనం మనందరి యొక్క మహద్భాగ్యం. ఆ స్వామి దర్శనం చేతనే మనందరిలో ఉండేటువంటి సమస్త పాపములు కూడా నశించిపోతాయి. స్కంద సుబ్రహ్మణ్యుడు అని, స్కందుడు అని కూడా నామధేయం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి. కల్పద్రుమం ప్రణమతాం కమలారుణాభం స్కందం భుజద్వజమనమయమేకవక్త్రం కాత్యాయనీసుతమహం కటిబద్ధభావం కౌపీనదండధర దక్షిణహస్తమీడే. స్కంద సుబ్రహ్మణ్యుడు అనేటువంటి పేరు కూడా, స్కందుడు అనేటువంటి పేరుతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రశస్తిగా పిలువబడుతూ ఉంటాడు. మరి ఆ పరమేశ్వరుడి యొక్క రేతస్సు స్కన్నమైనటువంటి సందర్భమున వారికి స్కందుడు అనేటువంటి పేరు కూడా ఉద్భవించింది. అతను సేనాపతి సుబ్రహ్మణ్యుడు అని కూడా పేరు. సేనాపతి, దేవసేనలందరికీ కూడా పతి అయి ఆ రాక్షస సంహారం చేసినటువంటి సందర్భంలో ఆ సుబ్రహ్మణ్యుడికి సేనాపతి అనేటువంటి నామధేయం కూడా ఏర్పడింది. ఆహా, ఎంతటి మహద్భాగ్యం! చక్కగా ఈ ప్రభాత వేళ స్వామివారి యొక్క రాజగోపురముల యొక్క కలశముల యొక్క కుంభాభిషేక కార్యక్రమాన్ని వీక్షించేటువంటి అదృష్టం మనందరికీ కూడా దక్కింది ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. నౌమ్యాదిత్య ప్రదీప్తం ద్వాదశనయనం షణ్ముఖం మందహాసం వామాంకే చ స్థితాయా సరసీరుహ ధృతాలింగతాయా ప్రియాయా. సేనాపతి సుబ్రహ్మణ్యుడు అనేటువంటి పేరుతో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పిలువబడుతూ ఉంటాడు. సేనాపతి, దేవసేనలందరికీ కూడా పతి అయి ఆయన తారకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించాడు. అనంతరం అనేక మంది రాక్షసులని వారి యొక్క శక్తిని తగ్గించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర వైభవాన్ని చాటాడు. అదిగో పీఠాధిపతులు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కుంభమునకు వేయబోయేటువంటి మాలలని, అభిషేకించబోయేటువంటి కలశములని చక్కగా వారు అభిమంత్రిస్తూ ఉన్నారు. ఓంకారాన్ని మాత్రమే వారు జపించి ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని నిత్యం ఉపాసన చేస్తూ ఉంటారు. అటువంటి పీఠాధిపతులు మనకు శృంగేరి పీఠాధిపతులు మరి మనకు ఇక్కడికి విచ్చేయటం, వారి దర్శనం కూడా మనకు కలగటం ఎంతో మహద్భాగ్యం. గోపురం పద్మము వలె ఉండటం, ఆ గోపురానికి పద్మమును అలంకరించటం, పద్మములకే పద్మము వలె ఉండేటువంటి ఆ గోపురమును పద్మముల చేత అలంకరించారు చక్కగా. సుబ్రహ్మణ్యుడు సింధూరారుణమిందు కాంతివదనం కేజూరహారాదిభిః దివ్యైరాభరణైర్విభూషితతనం స్వర్గస్య సౌఖ్యప్రదం అంభోజాభయశక్తి కుక్కుటధరం రక్తాంగరాగాంశుకం సుబ్రహ్మణ్యముపాస్మహే ప్రణవతాం భీతిప్రణాశోద్యతం. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడు అనేటువంటి పేరు అత్యంత ప్రశస్తమైనటువంటిది. మరి బ్రహ్మజ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, ఓంకారతత్వాన్ని చక్కగా అందరికీ తెలిపినటువంటి వాడు. అటువంటి పరమేశ్వరుడి యొక్క పుత్రుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కుంభాభిషేక కార్యక్రమం ఈ రోజున జరుగుతూ ఉండటం, దానిని మనం కనులారా చూస్తూ ఉన్నాం. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క
కుంభాభిషేక కార్యక్రమంలో చక్కగా యాగశాలను నిర్మాణం చేసి ఆ యాగశాల సహజంగా 16 స్తంభాలతో 32 స్తంభాలతో 64 స్తంభాలతో 100 స్తంభాలతో యాగశాలను నిర్మించి సహజంగా స్వామివారికి షట్కోణ కుండాన్ని సహజంగా మనం యాగశాలలో హోమకుండాలని మనం చతురస్రంగాను వృత్తంగాను అర్ధచంద్రాకృతిలోనూ చూస్తూ ఉంటాం. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ షడ్భుజము అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది. అదిగోండి శైవాగమోక్త ప్రకారముగా అతిరథ మహారథులు అంటాం కదా, ఆ విధంగా ముఖ్యమైనటువంటి ఆచార్యవర్యులు కుంభాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి యాగశాలలో ఈ షట్కోణాకృతిలో ఉండేటువంటి అనేకమైనటువంటి హోమగుండములలో అనగా 8 దిక్కుల యందు హోమగుండములు, ప్రధానంగా ప్రథమావరణమునందు ఒక హోమగుండం ఎక్కువగా, మొత్తం ఒక ప్రథమావరణంలోనే 9 హోమగుండములు, ద్వితీయావరణంలో 8, తృతీయావరణంలో ఇంకొక 8, చతుర్థావరణంలో ఇంకొక 8, ఇలా ఉత్తమపక్షంగా యాగశాలను నిర్వహించి అక్కడ ప్రతినిత్యం స్వామివారి యొక్క మూలమంత్రముల చేత హోమాలని చేసినటువంటి ఆచార్యవరులను మనం దర్శిస్తూ ఉన్నాం. సమయం కోసం వారు వీక్షిస్తూ ఉన్నారు, సుముహూర్తం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. తదేవ లగ్నం సుదినం అన్నట్టుగా, తదేవ తారాబలం చంద్రబలం అన్నట్టుగా ఆ సుముహూర్తం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ఈ హోమకుండముల యందు మూలమంత్రములను యథాశక్తిగా అర్చించి ఆ శక్తినంతా కూడా కుంభమునందు ఆరోపణ చేసి కుంభమునందు సమర్పించి అనంతరం ఈ రాజగోపురములు, తూర్పు రాజగోపురము, పడమర రాజగోపురము, దక్షిణ రాజగోపురము, ఉత్తర రాజగోపురం, ఈ నలువైపులా ఉండేటువంటి రాజగోపురముల యందు మధ్య స్వామివారి నిలయమైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ప్రధాన ఆలయం యొక్క శిఖరము పైన ఆచార్యవరులు నిరీక్షిస్తూ ఉన్నారు స్వామివారి కుంభాభిషేకం జరిపించటానికి. మరి ఆ ఆచార్యులు ఏం జరుపుకొని ఆ యొక్క శక్తిని సంపాదించుకున్నారు అంటే, వారు భూతశుద్ధిని గావించారు. శరీర శుద్ధిని చేసుకొని శరీరమందు అంతర్మాతృకాన్యాసం, బహిర్మాతృకాన్యాసం అనేటువంటి న్యాసములను కూడా నిర్వర్తించుకొని షడధ్వముల ద్వారా 6 మార్గముల ద్వారా ఆ కుంభమునందు స్వామివారి తత్వాన్ని ఆరోపిస్తారు. కళా తత్వ భువన వర్ణ పద మంత్రములు, కళలు, శాంత్యతీత, శాంతి, విద్య, ప్రతిష్ట, నివృత్తి అనేటువంటి పంచకళల యందు ఇతరములన్నీ కూడా వ్యాపించి ఉంటాయి. ఈ కళల యందు శాంతి కళ, విద్యాకళ, ప్రతిష్టాకళ, నివృత్తి కళ అనేటువంటి ఈ పంచకళల యందు తత్వములు 36 తత్వములు, మరి సుబ్రహ్మణ్యేశ్వరుడికి 31 తత్వములను ఆరోపణ చేయటం శైవాగమంలో చాలా ప్రశస్తిగా చెప్పబడింది. ఆ 31 తత్వములని ఆరోపణ చేశారు. భువనములు 224 భువనములు, వర్ణములు 81 వర్ణములు, పదములు 56 పదములు, మంత్రములు 11 మంత్రములు. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షడధ్వన్యాసము ద్వారా స్వామికి ఆ కుంభమునందు ఆయా కళా తత్వ భువన వర్ణ పద మంత్రములను న్యాసము చేసి ప్రతినిత్యము కూడా యథాశక్తిగా సహస్రాధికములుగా లక్ష సంఖ్యాకములుగా కూడా హోమమును నిర్వర్తించి అందు స్వామివారి యొక్క తత్వమును ఆరోపణ చేసినటువంటి వారై దర్భతాడు చేత ఆ గోపురముల యొక్క పైకి దర్భతాడును కూడా ఏర్పరిచి స్పర్శాహుతిని కూడా జరిపించి అనంతరం ఈ కుంభాభిషేకం చేయటానికి అనుజ్ఞ తీసుకొని ఆ కలశాన్ని శిరస్సున ధరించి ప్రదక్షిణపూర్వకంగా ఆయా గోపురం యొక్క స్థానానికి చేరుకున్నారు ముఖ్యమైనటువంటి ఆచార్యులు, ఇతరులందరూ కూడా. అక్కడ స్వామివారికి ఆసన పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏమిటి ఆ ఆసనం? సహజంగా మనుష్యులకే
ఒక ఆసనాన్ని కల్పించి మనం వారిని కూర్చోబెడతాం. మరి సాక్షాత్తుగా పరమేశ్వరుడి యొక్క పుత్రుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుణ్ణి మనం అక్కడికి వేంచేపజేయాలంటే ఎటువంటి ఆసనాన్ని మనం అక్కడ అలంకరించాలి? చక్కగా పంచాసనములు అనగా అనంతాసనం, సింహాసనం, యోగాసనం, పద్మాసనం, విమలాసనం అనేటువంటి 5 ఆసనములు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. శైవాగమ శాస్త్ర ప్రకారముగా అనంతాసనం, సింహాసనం, యోగాసనం, పద్మాసనం, విమలాసనం ఏ విధముగా అయితే మనకు ఒక పద్మము సరస్సునందు ఆవిర్భవించే ముందు కింద కందము, నాళము, ఆ తర్వాత పద్మములో చక్కగా ఆ కలువల యొక్క రేఖలు, అనంతరం మధ్యలో కేసరములు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ ఆసనాన్ని ఆ విధంగా భావించమని చెప్తూ ఉన్నారు. అటువంటి కేసరములతో కూడుకున్నటువంటి ఆ పద్మము పైన, కేసరముల పైన స్వామివారు కూర్చొని ఉంటారు అని చెప్పి శాస్త్రము చెబుతూ ఉన్నది. మరి జీవుడు యొక్క హృదయ పద్మమునందు పరమేశ్వరుణ్ణి మనం ఆరోపణ చేసుకొని అధిష్ఠింపజేసుకొని ప్రతినిత్యం మనం ఆత్మార్థయజనం చేసుకుంటూ ఉంటాం. మరి ఆ విధంగా ఆత్మార్థయజనంలో స్వామిని ఆరాధిస్తూ ఉంటాం కదా. మరి పరార్థయజనం అని పేరు. ఆలయం లోకక్షేమం కోసం ప్రతినిత్యం ఆలయంలో అర్చన జరుగుతూ ఉంది. ఆత్మార్థయజనమేమో ఏ జీవుడు పూజిస్తాడో ఆ జీవుడు ఉద్ధరింపబడటానికి మాత్రమే ఆత్మార్థయజన. మరి ఆలయానికి ఎందుకు ఇంత ప్రశస్తి అంటే ఇది పరార్థయజనం. లోకంలో ఉండేటువంటి సమస్త జీవకోటి అంతా కూడా క్షేమంగా ఉండాలని ఆ ఆలయానికి ఇన్ని రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తించి కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వర్తిస్తారు కనుక దీనికి పరార్థయజనము అని పేరు. లోకక్షేమం కోసం ఆలయంలో జరిగేటువంటి పూజ లోకంలో ఉండేటువంటి సమస్త జీవకోటికి అదిగో వారు ఆకుపచ్చ జెండాని ప్రదర్శిస్తూ ఉన్నారు. సుముహూర్తం సమీపిస్తున్నది అని చెప్పి తెలపటానికి కాబోలు. మరి ఈ కుంభాభిషేక కార్యక్రమంలో ఇన్ని రోజులు జరిపినటువంటి ఆ మంత్రశక్తినంతా కూడా ఆ స్వామివారి యందు ఆరోపణ చేయటానికి సర్వం సిద్ధమవుతూ ఉన్నారు. మరి తిరుచెందూరు చాలా ప్రశస్తమైనటువంటి దేవాలయం. అదిగో కలశంలో ఉండేటువంటి ఆ కలశ జలాన్ని ఆ కుంభమునందు ఆరోపిస్తూ ఉన్నారు. అదిగోండి కనులారా వీక్షించండి. హరోం హర హర ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క నామధేయాన్ని మనసారా స్మరించండి. ఆ మనస్సు యందు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామివారి యొక్క నామాన్ని యథాశక్తిగా జపించండి. అదిగోండి ఎంతో పవిత్రమైనటువంటి జలాన్ని ఇన్ని రోజులు కూడా శక్తి సంపన్నంగా పూజించినటువంటి ఆ జలాన్ని మంత్రశక్తి ద్వారా ఆ కలశమునందు ఆ కలశ జలములను ఆ కుంభమునందు ఆరోపిస్తూ ఉన్నారు, అభిషేకిస్తూ ఉన్నారు. హరోం హర హర ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉండండి. అందరూ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలగాలని, లోకంలో ఉండేటువంటి సమస్త ప్రజలందరికీ కూడా క్షేమం జరగాలని ఆచార్యవర్యులు అదిగోండి గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఇత్యాది నదీ జలములన్నీ కూడా ఆ కలశములందు ఉంచి యథాశక్తిగా పూజించి ఆ కలశ జలములని స్వామివారి యొక్క కుంభమునందు అభిషేకించారు. ఆహా, ఎంతటి మహద్భాగ్యం మనందరిది కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు ఉన్నది కాబోలు. అందుకే మనం ఈ ప్రాతకాలంలో ప్రభాత వేళలో స్వామివారి కుంభాభిషేక కార్యక్రమాన్ని ఈ ఇందువాసర సోమవారం నాడు అనురాధ నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు చక్కగా స్వామివారిని మనం దర్శిస్తూ ఉన్నాం. సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము. సుజనులారా భక్తజనులారా శ్రద్ధగ మీరు వినరండి. సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము. బ్రహ్మవరముతో జనించే రాక్షసుడు తారకాసురుడు, వాడు ఘోరమగు తపస్సును చేసి బ్రహ్మచే పొందే వరములను. వరగర్వముతో తారకుడు
చాలీసాగా తెలిపెదము సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము కుమారుడు ఉదయించు సుజనులారా భక్తజనులారా శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము ముని సతుల రూపమున వీర్యపు వేడిని తాళలేక స్వాహాదానిని విడిచేనండి కైలాసమందొక శిఖరమునాది ఆకాశ గంగను చేరెనుగా సుజనులారా భక్తజనులారా శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయమునందు అధిష్టానము, పాదము, ప్రస్తరము, కంఠము, శిఖరము, స్థూపి అనేటువంటి 6 వర్గములు ఆలయ నిర్మాణమునందు జరిపి ఉంటారు. మరి ఎంతో ప్రాచీనమైనటువంటి ఈ దేవాలయమునందు చూడండి ఎంత ఎత్తైనటువంటి రాజగోపురమో. ఆ స్వామివారిని ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి కూడా భక్తులు దర్శించి ముక్తిని పొందడానికి కాబోలు అలనాటి ఆ భక్తులు రారాజులు ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రారాజులు చక్కగా నిర్మింపజేశారు రాజగోపురాలని. ఆ స్వామివారి పాదస్థానములైనటువంటి రాజగోపురములు. మరి స్వామివారి పరమాత్మ ఆ కోవలయందు ఉండేటువంటి పరమాత్మ క్షీణించి ఉండగా మరి శిఖరము తన యొక్క శిరస్సు భాగమును సూచించగా రాజగోపురములు పాదముల స్థానమును సూచిస్తూ ఉన్నాయి. ఆ పాదస్థానీయమైనటువంటి రాజగోపురముల యొక్క శిఖరములు అత్యంత సుందరంగా నిర్మించబడ్డాయి. అలాగే ప్రధానమైనటువంటి ఆలయం యొక్క శిఖరము బంగారుమయంగా నిర్మించారు. మరి ఇటుకలతో నిర్మించినటువంటి దేవాలయము ఆ ఇటుకలు ఎన్ని వేల సంవత్సరాల పాటు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు నిర్మాణం జరిపినటువంటి భక్తులు ఆ స్వామివారి పాదాల చెంత ఉంటారు అని చెప్పి శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. మరి శిలల చేత నిర్మించబడినటువంటి ఆలయములు శాశ్వతముగా ఆచంద్ర తారార్కం అంటారు కదా, ఆ విధంగా సూర్యచంద్రాదులు ఇవి ఉన్నంత వరకు కూడా ఆ ఆలయం ఉంటుంది. కనుక ఆ ఆలయం ఎప్పటి వరకైతే ఉంటుందో అప్పటి వరకు కూడా ఈ ఆలయం నిర్మించినటువంటి పుణ్యఫలం వారందరికీ కూడా దక్కుతుంది అని చెప్పబడింది. అందుకే అలనాటి ఆ రారాజులందరూ కూడా ఆలయాలనన్నింటినీ కూడా శాశ్వతంగా ఉండేలాగా శిలల చేత ఆలయాన్ని నిర్మింపజేశారు. ఎంతటి మహద్భాగ్యం! ఆ రోజు చేసినటువంటి పని ఈ రోజు వరకు కూడా నెలకొని ఉండటం, స్వామివారి యందు ఉండేటువంటి భక్తి ప్రపత్తుల చేత ఆ రారాజులు స్వామివారికి ఒక కోవెలను నిర్మించటం, అక్కడ పురాణ ప్రసిద్ధమున్నది. మరి స్వామివారు ఆ శూరపద్ముడు అనేటువంటి ఆ రాక్షసుణ్ణి తన యొక్క క్రూరమైనటువంటి శక్తిని తన శక్తి చేత ఓడింపజేసి తనను మయూరంగా చేసుకొని
ఇక్కడ నెలకొని ఉన్నాడు అని చెప్పి పురాణ ప్రసిద్ధమున్నది. ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మింపజేసి రారాజులందరూ కూడా కీర్తిని పొందారు. మరి అటువంటి ఆలయం ఇప్పటి వరకు కూడా ఆగమశాస్త్ర ప్రకారంగా ప్రతినిత్యం ధూప దీప నైవేద్యములతో విరాజిల్లుతూ లోకం యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులందరూ కూడా అక్కడ అర్చనాది కైంకర్యాలు జరుపుతూ లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ఉండటం, అట్టి ఆలయం ఈ రోజున పునః కుంభాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉండటం మనందరి యొక్క మహద్భాగ్యం. సముద్ర తీరంలో ఉండేటువంటి ఆలయాన్ని దర్శిస్తే ఎంత విశేషమైనటువంటి ఫలితం ఉందో మనం చెప్పలేనటువంటిది. అనంతమైనటువంటి పుణ్యఫలితం మనకు కలుగుతుంది. నిజంగా ఆ భక్తులు ప్రత్యక్షంగా స్వామివారిని సేవిద్దాము అని చెప్పి ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ సముద్ర తీరంలో ఈ జలం, కుంభాభిషేక జలం సముద్రంలో వారు ఉంచగా దాన్ని మనం త్రిశూల స్నానం అంటాం కదా, అవబృధం. మరి ఈ రోజున అవబృధం, ఆ అవబృధ జలాన్ని సముద్రంలో ఉంచితే ఆ ప్రజలందరూ కూడా సముద్రంలో చక్కగా వారు సముద్ర స్నానాన్ని కూడా ఆచరించి ఆ అవబృధం జరిగిందని చెప్పి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నిజంగా ఎంత భక్తి స్వామివారి యందు. పడవల యందు కూడా కూర్చొని ఆ స్వామివారి యొక్క శిఖరాగ్రమును దర్శించాలని చెప్పి వారి యొక్క మనస్సులో ఎంత భక్తిని నింపుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకుంటున్నారో మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. వందే సింధూరకాంతిం శరవిపినభవం శ్రీమయూరాధిరూఢం షడ్వక్త్రం దేవసేనా మధురిపుతనయా వల్లభం ద్వాదశాక్షం శక్తిం బాణం కృపాణం ధ్వజమపి చ గదాంచాభయం సవ్యహస్తే చాపం వజ్రం సరోజం కటకమపి పరం శూలమన్యైర్దధానం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏకముఖంగా ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం దర్శిస్తాం కొన్ని ఆలయాల్లో. మరి కొన్ని ఆలయాల్లో షణ్ముఖ 6 ముఖముల చేత ఆ కృత్తికల యొక్క స్తన్యాన్ని సేవించినటువంటి స్వామి షణ్ముఖుడు అనే పేరు. షణ్ముఖ నామధేయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా అత్యంత ప్రశస్తంగా మనకు లోకంలో ప్రసిద్ధి పొంది ఉన్నది. ఆ షణ్ముఖుడు ఆ కృత్తికలని అనుగ్రహించాడు. ఏకకాలంలో 6 యొక్క మాతల యొక్క స్తన్యాన్ని సేవించి మరి ఆ షణ్ముఖుడు మనందరినీ కూడా అనుగ్రహించాలి. ఆ షణ్ముఖుడు యొక్క మరి 6 ముఖాలు కలిగి ఉండటం నిజంగా అసలు మనం ఎంత ప్రశస్తమైనటువంటిది. ఒక బాలకుడికి ఒక్క ముఖాన్ని ఎంతో అందమైనటువంటి అనగా పార్వతీదేవి యందు ఉండేటువంటి ఆ శక్తి చాలా విశిష్టమైనటువంటిది. మరి అంత సుకుమారంగా కుమార అనే పేరు మరి ఎవరికీ లేనటువంటిది. కుమారుడు అనేటువంటి పేరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి చాలా ప్రశస్తి. మరి కుమారుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు, మరి షణ్ముఖుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు, అలాగే సేనాని, ఆయనకు సేనలందరికీ కూడా అధిపతి, సేనాని అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు, అలాగే శరవిపిన భవా, అలాగే మరి ఆ మయూర వాహనాన్ని అధిష్ఠించినటువంటి వాడు, అలాగే గజవాహనం కూడా చెప్పబడిందండి. ఆగమశాస్త్రంలో కొన్ని చోట్ల గజవాహనాన్ని కూడా అధిష్ఠించి ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అని కూడా చెప్పబడింది. అట్లాగే కార్తికేయ అనేటువంటి పేరు. ఇలా స్వామివారికి 1, 2 షోడశ నామముల చేత ప్రశస్తిగా పిలువబడుతుండేటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ స్వామివారి యొక్క కుంభాభిషేక కార్యక్రమాన్ని ఈరోజు మనం వీక్షిస్తూ ఉన్నాం. మనందరి యొక్క సౌభాగ్యం. ఆహా, బంగారుమయమైనటువంటి ఆ శిఖరములు. ఎందుకు మనం ఇదంతా మాట్లాడుకుంటున్నామంటే ఆ ఆలయం యొక్క నిర్మాణం అత్యంత ప్రశస్తమైనటువంటిది. ఈ అధిష్టాన పాద ప్రస్తర కంఠ శిఖర స్థూపిల చేత అనేటువంటి వర్గములు ఉన్నటువంటి ఆ ఆలయాన్ని దర్శిస్తే చాలు మనలో ఉండేటువంటి సమస్త పాపములు కూడా నశించిపోతాయి. ఈ 6 వర్గములతో కూడుకున్నటువంటి ఆ దేవాలయమునందు షడధ్వముల ద్వారా న్యాసాన్ని జరిపించి ఆగమశాస్త్ర ప్రకారంగా పరమాత్మ తత్వాన్ని ఆ బింబమునందు ఆలయమునందు కూడా ఆరోపణ చేసి తదనంతరం ప్రతినిత్యం
నిత్య ధూపదీప నైవేద్యముల చేత ఆ పరమాత్మని సేవించటం వలన అర్చకుడు తాను తరించటమే కాదు, లోకంలో ఉండేటువంటి సమస్త భక్తజనులందరూ కూడా దర్శిస్తే చాలు మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. ఈ కలియుగంలో ప్రత్యక్షంగా ఫలాన్ని ఇచ్చేటువంటిది ఏదైనా ఉన్నది అని అంటే అది దేవాలయమే. దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పాదాది మూర్ధ్ని పర్యంతం దర్శిస్తే చాలు వారికి మోక్షం అనేది లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి స్వామివారి ప్రతిష్ఠ జరిపేటప్పుడు ఆగమశాస్త్ర ప్రకారంగా షడధ్వ మార్గముల ద్వారా పరమాత్మ యొక్క తత్వాన్ని ఆ బింబమునందు ఆరోపణ చేసి ఉంటారు. సాక్షాత్తుగా ఆ పరమాత్మనే ఆ బింబమునందు ఆరోపించబడి ఉంటాడు. పరమాత్మనే తెలియజేశాడు, నిష్కళస్వరూపుడైనటువంటి నన్ను పొందటం కోసం, భక్తుల అనుగ్రహించటం కోసం నేను స్వరూపాన్ని పొంది ఉన్నాను, నన్ను సేవించండి అని ఆగమశాస్త్రంలో స్వామివారే స్వయంగా చెప్పినట్టుగా మనకు అనేక ఆధారాలు ఉన్నాయి. మరి దానిని ఆధారముగా చేసుకొని అలనాటి నుండి నేటి వరకు కూడా స్వామివారి యొక్క స్వరూపాన్ని బింబస్వరూపంగా మనకు ఆలయమునందు, ప్రధాన ఆలయమునందు ప్రధాన బేరముగా మనకు కనిపిస్తూ ఉన్నది. అటువంటి ఆహా ఏమి ఆ జనసందోహం! తిరుచెందూరు ఎంత వైభవముగా ఉన్నది అనంటే కైలాసంలో దేవతలందరూ కూడా స్వామివారిని దర్శించినప్పుడు ఎంత కోలాహలంగా ఎంత వైభవంగా ఉంటుందో తిరుచెందూరు ఈ రోజున ఆ విధంగానే సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క వైభవాన్ని వారు చాటి చెప్పేలాగా సుబ్రహ్మణ్యేశ్వరుడి పైన ఉండేటువంటి భక్తి ప్రపత్తులని వారందరూ కూడా ప్రదర్శిస్తూ స్వామివారి యొక్క కుంభాభిషేక కార్యక్రమాన్ని కనులారా వీక్షించాలని, ప్రత్యక్షంగా వీక్షించాలని విచ్చేసి ఆ సముద్ర జలాన్ని తాకి ఎంతో ఆనందపడుతూ ఉన్నారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో షడధ్వ మార్గముల గుండా కూడా ఆచార్యుడు న్యాసము చేసిన పిమ్మట ప్రతినిత్యము కూడా అష్టకాలముల యందు కూడా అర్చన చేయవచ్చును, ఉత్తమోత్తమ పక్షము అని చెప్పబడింది ఆగమశాస్త్రం. మరి షట్కాలములలో అర్చనా కార్యక్రమాలు ప్రతినిత్యం జరిపించటం మనకు ప్రశస్తిగా కనిపిస్తూ ఉన్నది. ఈ దక్షిణ దేశంలో 6 కాలముల యందు కూడా ఆ స్వామివారికి నిత్యము ధూపదీప నైవేద్యములు, ఉత్సవములు, బలిహరణ ఇత్యాది కార్యక్రమములు, అలాగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది ఉత్సవములు, పవిత్రోత్సవములు కూడా జరుపుకొని ఆ ఆలయం ఎంతో ప్రశస్తిగా ఉన్నది. అటువంటి ఆలయాన్ని మనం దర్శిస్తే చాలు మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి బాధలు తొలగిపోయి ఇహపర సుఖములు, ఇహమునందు సుఖము, పరమునందు మోక్షము కూడా లభిస్తుంది అని చెప్పటంలో ఎట్టి సందేహము లేదు. అదిగో బంగారుమయమైనటువంటి కలశం. జయ జయ మంగళ మోహన రూప కూర్మనాథ, ఉభయ చరాకృత రూపము దాల్చిన దివ్య తేజ, నీ లీలల చిత్రములైన నారద గాన ప్రకాశ, నీ చరణమే శరణము దేవా, ఈ దాసుల బ్రోవగరావా. నీరజనయన నిర్మల వదన శ్వేతాచలవాస, జయ జయ మంగళ మోహన రూప కూర్మనాథ, ఉభయ చరాకృత రూపము దాల్చిన దివ్య తేజ. లైఫ్లో ముందుకెళ్ళాలి. విశ్వమంతయు వెదకి చూసిన సాటి లేరు నీకెవరు,
అలవి కాని నీకు నెలవులు ధీరముని జన సంరక్ష అద్భుతాలకే ఆది మూలము దేవాని శుభఘన చరితం నామగానమే నిర్గుణ తేజము నింగిని వెలిగే మణిదీపం అచ్యుత కేశవ హరి నారాయణ మురహరి గోవింద వేడితి నిను బృందా దాసజనులకు దేవుడవీవే దానవాగ్రజ సంహారి మునిజన వందిత మానసంబున వాసిగ వాసము చేయవయా పంకజవాసిని పదములు వీడగ సేవించును నిను అనునిరతం మోపున మందర పర్వతమునే మోసిన భార్గవి ప్రియవరద పదమున పుట్టిన పావన గంగను పడతిగా చేసితివే పరమేశుని కొసగెతివే నీ లీలలే చిత్రములయ్యా నారద గాన ప్రకాశ నీ చరణమే శరణము దేవా ఈ దీనుల బ్రోవగరావా నీరజనయన నిర్మల వదన శ్వేతాచల వాసా జయ జయ మంగళ మోహన రూప కూర్మనాథ ఉభయ చరాకృత రూపము దాల్చిన దివ్య తేజ సర్వకారణ సర్వవ్యాపక సకల కళాధర సురశ్రేష్ఠ తపన తీరగ తపము చేసెద త్రిభువనాత్మక శుభతేజ చంద్ర సహోదరి సర్వము నీవే శంఖ చక్ర గదాధర నిత్య ప్రభంజన నిష్కృత భంజన నిర్వికల్ప నిరంజన